లోహితకైతే గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని ఇంకా మధు అయితే ఇంకా లోహితని చెట్టుకు కట్టేసి తనకు అంటించిన పేపర్ని అయితే తనకే అంటిస్తూ ఉంటుంది. ఇంకా అటు పక్క నుంచి ఎవరు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే సరళ అయితే ఆటోలో వెళ్తూ ఉంటే ఇంకా అమ్మ అమ్మ అని చెప్పని అరిస్తే ఇంకా సరళ అయితే ఆటో దిగి వచ్చి ఎవరు నిన్ను ఈ పని చేసింది ఈ టైంలో అని చెప్పనంటే ఉంది కదమ్మా కాలేజీలో ఒక రాక్షసి లోహిత విషయంలో అయితే ఇంకా సరళకి ఇప్పటిదాకా నువ్వేదో చిన్న పనులు చేస్తున్నావని చెప్పి అనుకుంటే ఇలా నేను చెట్టు కట్టేసేంత దాకా ఎవరు చేశారని చెప్పని ఇంకా చాలా కోపంతో ఉంటుంది. అప్పుడు ఒక రాక్షసు ఉందలే అమ్మ కాలేజీలో తను చేసింది అన్నయ్య ఆ అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పి అంటాడు కదా ఆ అమ్మాయి ఏను అని చెప్పని అంటుంది. కొంప తీసి ఆ అమ్మాయి చిన్నీనా అని చెప్పంటే లేదమ్మా ఆ చిన్నీకి ఈ మధుకి చాలా వ్యత్యాసం ఉంది. తను ఎన్ని మాటలన్నా ఏం చేసినా ఆ తుడుచుకోపోయే రకం తను, కానీ ఈ మధు అట్ట కాదు తుడిచే రకం కాదు ఇంకా 4 దెబ్బలు వేసే రకము తనకి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పని అంటుంది. అయినా కానీ నాకు ఇద్దరు శత్రువులు అని చెప్పంటే చిన్ని ఈ మధు నేనని చెప్పని అంటుంది. ఇంక లోహిత అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతే ఇంక ఉదయం కాలేజీకి వచ్చిన తర్వాత లోహిత అయితే ఇంకా మధు గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా వరుణ్ అయితే కనిపిస్తాడు. ఏంది నా లవరు ఇంకొక లవర్ని వేసుకొని వచ్చినట్టున్నాడు, కొంప తీసి నాకు యాంటీ వచ్చిందా అని చెప్పంటే తీరా చూస్తే తన చెల్లెలు. ఇంకా ఇప్పటిదాకా మధుతో ఉంటే ఇప్పుడు ఇంకెలా అయినా శ్రేయని తను మచ్చిక చేసుకొని వరుణ్ని లైన్లో పెట్టుకోవాలని చెప్పని అనుకుంటుంది. ఇంకా తీరా అలా చేసేటప్పటికి ఇంకా సడన్గా తనకు పుట్టినరోజు అయినట్టు అందరిని ఇన్వైట్ చేస్తుంది. నాగవల్లి అయితే ఇంకా మధుని గుళ్ళో చేసిన దానికి ఇంకా రౌడీలను అయితే పిలిచి నేను చెప్పినట్టుగా ఆ గుళ్ళో ఉండే సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ తీసుకొని నా దగ్గరికి రా, నేను చెప్పింది చెయ్యి, ఇది 3వ కంటికి తెలియకూడదని చెప్పని మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తుంది. అయితే ఇక్కడ సడన్గా ఏంటంటే ఇంకా కావేరి చనిపోయింది వెనక బుల్లెట్ తగిలితేనే చనిపోతారని చెప్పని అనుకుంటారు కదా, కావేరిని అయితే మాణిక్యం కాపాడుంటాడు. కానీ తనకైతే మతి స్థిమితం తప్పిపోయి గతం మొత్తం మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మధు చదివే కాలేజీకి అయితే తను టీచర్గా లెక్చరర్గా వస్తుందన్నమాట. ఆ కాలేజీయే మాణిక్యరావుది. అప్పుడు ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా సడన్గా మధు అయితే తన్ని చూస్తుంది. నిజంగా అమ్మేనా అని చెప్పని అనుకునేటప్పటికి ఇంకా తనైతే అసలు ఎవరు నువ్వు ఏంటి అని చెప్పంటే ఇంకా చిన్ని అయితే చాలా బాధపడుతుంది. అయినా అమ్మ చనిపోయింది కదా, ఈమెంది అమ్మలాగే ఉంది అని చెప్పని సడన్గా చూస్తుంది. ఇంకా లోహిత అయితే ఇంకా కావేరి పొలుకులతో ఉంది కాబట్టి మా అత్త నిజంగా బతుకుందా, మా అత్తే వచ్చిందా, ఇప్పుడు నన్ను చూసిందంటే గుర్తుపడుతుందా, అయినా నేను పెద్ద అయిపోయాను కదా, మా అత్త నన్ను ఏం గుర్తుపట్టదు, అయినా వీళ్ళు ఇక్కడికి కూడా దాపరిచ్చిందా అంటే ఈ చిన్ని కూడా ఇక్కడే ఉందా అని చెప్పని అనుకుంటుంది. ఇంకా శ్రేయ అలాగే ఇద్దరు అయితే మధుని ఎలా అయినా దెబ్బ కొట్టాలని కొత్త ప్లాన్ అయితే వేస్తారు. ఇంకా చిన్ని అయితే కావేరిని చూసిన తర్వాత లెక్చరర్గా తన ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు స్వరూప అమ్మ వాళ్ళతో మాట ఇచ్చి చనిపోయింది కదా, ఈమె ఎవరు అంటే నిజంగా అమ్మ చనిపోలేదా, లేదంటే నా కళ్ళు ఏమన్నా నన్ను చూసిన ప్రతి వారిని మా అమ్మలాగా అనిపిస్తుందా అని చెప్పనని అలాగే అనుకుంటూ ఉంటుంది. ఇంకా మహి అయితే కావేరిని చూడంగానే ఇంకా నేనే మహిని వాళ్ళని దేవా కొడుకుని చిన్ని ఎక్కడ అంటే అని చెప్పని అడగాలని చెప్పని చాలా ఆతృతగా తన దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ తనైతే చాలా స్ట్రిక్ట్, ఎవరిని మాట్లాడించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా తన వర్క్ కింద తను చూసుకునేటట్టుగా ఉంటుంది. కానీ మహి అయితే చెప్పాలనుకుంది కూడా కనీసం తను వినే పరిస్థితిలో కూడా ఉండదు. ఇంకా చిన్ని అయితే ఇంకా అదే విషయం గురించి బాధపడుతూ ఉంటే మా నాన్న నాకు దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మా నాన్న ఏ జైల్లో ఉన్నాడో, అయినా నేను ఇన్ని రోజులు ఎందుకు మా నాన్న గురించి ఎత్తకుండా మానేశాను, ఎందుకు ఇలా ఉండిపోయాను, ఇంక రేపటి నుంచి అయినా మా నాన్న ఏ జైలుకో ఉన్నాడో కనిపెట్టాలి, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి, ఆ సీసీ కెమెరాలో దాంట్లో ఏముందో తెలుసుకోవాలి మెమరీ కార్డులో అని చెప్పని ఒకదాని మీద ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మొత్తానికైతే ఇంకా కావేరి అయితే బతికి వచ్చింది అనేది మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఇంకా అలాగే అమ్మ బతుకుంది అంటే నాన్న కూడా బతికే ఉంటాడు, మేము ముగ్గురం కలిసి రోజు ఒకటి వస్తుందా అని చెప్పని ఇంకా దేవుణ్ణి అయితే వేడుకుంటుంది. స్వామి మా అమ్మ మా నాన్నతో కలిసి ఉండేది, ఇప్పటికైనా నాకు కోరిక నెరవేర్చు అని చెప్పని కోరుకుంటుండేటప్పటికీ ఈ లోపల బాలరాజుని అయితే ఇంకా సుబ్బు అయితే అన్నం
నీకు పెడతాను రా అని చెప్పని ఇంకా అదే ఇంటికి తీసుకొని వస్తాడు. కానీ చిన్ని అయితే తనని చూడకుండా అన్నం అన్నీ అయితే ఇస్తుంది. ఇంకా సుబ్బు అయితే ఇంకా ఆడపిల్ల నువ్వు ఎందుకులే అమ్మ నేను పెడతానని చెప్పని తనకు దగ్గరుండి సుబ్బు అయితే ఇంకా బాలరాజుకి అన్నం అవన్నీ పెడుతూ ఉంటాడు. మీది ఎంత మంచి మనసు నాన్న, వేరే వాళ్ళు ఎవరో తెలియకపోయినా నువ్వు అన్నం పెట్టి చేస్తున్నావు, మీ ఇంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పని చిన్ని అయితే అనుకుంటుంది. స్వరూప అయితే ఇంకా కన్న బిడ్డ కంటే కూడా మాకు నువ్వే ఎక్కువైపోయినావమ్మా, అంత ప్రేమ నీ మీద పెంచుకున్నామని